హాయ్ బాబోయ్. కొంటె బాపు గీతలున్నా ముళ్ళపొడి రాతలున్నా పెళ్లి పుస్తకాన్ని చదివి అప్పచెప్పుదా. మీరు ఆగండ్రా, ఫస్ట్ బీట్ ఏంటి? కొంటె బాపు గీతలున్న ముళ్ళపొడి రాతలున్న పెళ్లి పుస్తకాన్ని చదివి అప్పచెప్పుదా. అందరొక్క చోట కూడి చందమామ ఆటలాడి వెన్నెలమ్మ వీణ నీటి పాట పాడుదా. పెళ్లి ఇంత వారమున్న ముందుగానే చేరినాము అందగానే అందమైన పెళ్లి పత్రిక. బాలమిత్ర బొమ్మరిల్లు పుస్తకాల బొమ్మలల్లే అందమంతా అందుతుంటే ఇంత వేడుక. కొంటె బాపు గీతలున్న ముళ్ళపూడి రాతలున్న పెళ్లి పుస్తకాన్ని చదివి అప్పచెప్పుదా. అందరొక్క చోట కూడి చందమామ ఆటలాడి వెన్నెలమ్మ వీణ నీతి పాట పాడుదా. చెప్పా చిద్రా పాటంటే కావో. చెబుతున్నా చూడత్తా చిన్న బావే జాగ్రత్త. కాబోయే మొగుడేగా కానివ్వులేరా. ఎగతాళే అణిగేలా ఈ కట్టాలే కట్టాలా. జలసాల ఓగా జల ఆగవా. ఓకే ఇవాళ అలాగే అనేవు మెడొచ్చే క్షణాల జవాబు ఏమిటో. పెద్ద మగాడు దిగాడు ధరల్ని తయారు అయ్యాడు బాబు ఏమిటో. ఒరే బాబు సరే అంటే ముడేస్తానులే. కొంటె బాపు గీతలున్న ముళ్ళపొడి రాతలున్న పెళ్లి పుస్తకాన్ని చదివి అప్పచెప్పుదా. అందరొక్క చోట కూడి చందమామ ఆటలాడి వెన్నెలమ్మ వీణ మీటి పాట పాడుదా. Somebody soya, 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 somebody soya, soya. అధరాలే అదిరేనా కథ చాలా ముదిరేనా. ఎదకేమో అతగాడే యాదొచ్చినా. వరసైన వాళ్ళంతా వరసల్లో నిలుచుంటే ఈ షాదీ ముహూర్తంతో షురు చేయనా. देखो हमारा कुमारा तुम्हारा कैमरा इटी चीरडीలు చెప్పుకో. నాన్న ఖరీదు కెమెరా ఖరాబు చేయొద్దు జరూరు పనుంటి చూసుకో. మహా అయితే ఫిలిం వేస్ట్ ఏమి టేస్ట్ రాచ. కొంటె బాపు గీతలున్న ముళ్ళపొడి రాతలున్న పెళ్లి పుస్తకాన్ని చదివి అప్పచెప్పుదా. అందరొక్క చోట కూడి చందమామ ఆటలాడి వెన్నెలమ్మ వీణ నీటి పాట పాడుదా. పెళ్లి ఇంక వారమున్న ముందుగానే చేరినాము అందగానే అందమైన పెళ్లి పత్రిక. బాలమిత్ర బొమ్మరిల్లు పుస్తకాల బొమ్మలల్లే అందమంతా అందుతుంటే ఇంత వేడుక. కొంటె బాపు గీతలున్న ముళ్ళపూడి రాతలున్న పెళ్లి పుస్తకాన్ని చదివి అప్పచెప్పుదా. అందరొక్క చోట కూడి చందమామ ఆటలాడి వెన్నెలమ్మ వీణ నీటి పాట పాడుదా. అమ్మో నాన్న వచ్చేసారు. పద పద పద.
ఊరంతా నీ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. శుభలేఖ కూడా చాలా బాగుంది. నేను ఈ ఊరు నుంచి వెళ్ళిపోతున్నాను. ఇక్కడే ఉంటే మనం తిరిగిన ప్రతి చోటు కనిపిస్తుంది. అది నాకు చాలా కష్టంగా ఉంటుంది. అందుకే వెళ్ళిపోతున్నాను. నిన్నొక్కసారి చూడాలనిపించింది. ఆ అబ్బాయి ఎవరో నాకు తెలియదు కానీ హిస్ వెరీ లక్కీ. అంటే నేను ఇప్పుడు తీసుకెళ్ళడానికి రాలేదా? మీ వాళ్ళ గురించి తెలిసేలా మాట్లాడుతున్నావా? అవును, తెలిసే మాట్లాడుతున్నాను. ఏం చేస్తారు? చంపేస్తారు, అంతే కదా. నాకు ఇష్టం లేని పెళ్లి చేసినా కూడా జరిగేదంతే. అలా మాట్లాడొద్దు. నువ్వు హ్యాపీగా ఉండాలనే నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాను. అంతేకాని నువ్వు లేకుండా బ్రతకడం నాకు చాలా కష్టం. అందుకే చెప్తున్నాను, మొదటిసారి మనం ఏ గుళ్ళో అయితే కలుసుకున్నామో అదే గుళ్ళో అదే దేవుడి ముందు మనం పెళ్లి చేసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ప్లీజ్ నా మాట విను. शतमानं भवति शताय पुरुष सतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति माङ्गल्यं तं पुराणेन సునీల్ బావుకు వచ్చే ఏటుతో చదువు అయిపోతూనే ఉండే. ఎమ్మటి లగ్నమేనా. ఇంకా నువ్వు సిటీకి పోవుడు, హాస్టల్లో చేరుడు ఎందుకమ్మా? అందాక చదువుకుంటాను నాన్న. నాకైతే ఇష్టం లేదు. నువ్వు తల్లి లేని బిడ్డవు, నీ మనసు నొప్పించొద్దు. ఒక్కటి ఆదుంచుకో,
ఎవ్వలు మన కుటుంబంకెళ్ళి ఏలెత్తి చూపించొద్దు. సరే నాన్న. మంచిది. హాయ్ బండి ఏంటే పెద్ద కాజల్ అని ఫీలింగా? కాలేజీలో జాయిన్ అప్పుడు ఎలా ఉండేదానివి? మాతో చేరి బాగా డెవలప్ అయ్యావు. కీప్ అప్. నువ్వే నాకు కాంప్లిమెంట్ ఇవ్వకలేదు. నీ పీపా షేప్ కి ఏ డ్రెస్ వేసుకోవాలని తెలియకపోతే తెలిసిన అడిగి వేసుకో. ఏయ్ ఏంటి నవ్వుతున్నావు నువ్వు? హలో ఇట్రా. నేనా? నువ్వే. ఏంటి కాలేజీకి వచ్చేసావు? ఈ రోజు కాలేజ్ జాయిన్ అయ్యానండి. ఓ జూనియరా? అవునండి. మీరు మా సీనియర్సా? యా సీనియర్. లోకలా? ఆహా. ఏ ఊరు? తూలికట్ట. ఏం కట్ట? తూలికట్ట. అదేనే డస్ట్లింగ్ చేస్తావే చీపురు కట్ట. ఓహో ఓకే. డ్రెస్సింగ్ బాగుంది, ఊరు పేరు బాగుంది. ఇంతకు నీ పేరేంటో? శశిరేఖ. అయ్యో అంతా బాగుంది, పేరు మాత్రం యూజువల్ గా ఉంది. ముందు వెనక ఏమైనా ఉందా? ఉందండి. బుద్ధినేని. బుద్ధి లేని? కాదండి, బుద్ధినేని. బుద్ధి లేని కాదండి. ఎన్ని ఎన్నై నేని నేని బుద్ధి లేని. ఎన్నై లేని లేని కాదండి. చాలా తగ్గించుకో, చాలా ఎక్కువ అయిపోయింది. సారీ అండి, కొత్త కదా, సీనియర్స్ ర్యాక్ చేయటం క్యాజువలే. మీరేం కంగారు పడకండి. పర్వాలేదండి. అవును, ఈ రోజు మా రూమ్ లో ఎవరినో జాయిన్ చేస్తారన్నారు, మీరేనా? నాకు తెలీదండి. సరే సరే పదండి, హాస్టల్కి వెళ్ళి కనుక్కుందాం. పబ్లింగం రండి. అవునండి, ఆ పబ్లింగం అమ్మాయి హాస్టల్లోనే ఉంటుందండి? అవును, హాస్టల్లోనే ఉంటుంది. అయ్ బాబోయ్. కొత్త స్టూడెంట్ మేడం. నమస్తే మేడం. జాగ్రత్తగా ఉండండి. ఓకే మేడం. పైకి తీసుకెళ్ళు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇదేనండి మన రూమ్. నేను ఎక్కడ పడుకోవాలండి? ఎక్కడ పడుకున్నా నో ప్రాబ్లం. నేను ఇక్కడ పడుకుంటానండి. తర్వాత పడుకుందరు గానీ ముందు ఫ్రెష్ అవ్వండి, డిన్నర్కి వెళ్దాం. అసలు దేవాలయం అంటేనే ఎంతో పవిత్రంగా భావిస్తాం. గుడిలో పూజలు చేయడం, కొబ్బరికాయ కొట్టడం, ప్రదక్షిణాలు చేయడం వంటివి ఆచారాలుగా భావిస్తాం. కానీ గుడికి వెళ్ళి ఎవరైనా దొంగతనం చేయాలనుకుంటారా? అసలు దొంగతనం అంటేనే చాలా తప్పుగా పరిగణిస్తాం. కానీ ఉత్తరాఖండ్లోని రూర్కీ జిల్లాలోని చుడియాల అనే గ్రామంలో ఒక గుడి ఉంది. ఇది చూడమని అమ్మవారి ఆలయం. పిల్లలు లేని వారు ఈ గుడి దర్శిస్తే పిల్లలు పుడతారని అక్కడి ప్రజల విశ్వాసం. ఈ ఆలయాన్ని హాయ్ హాయ్ మోటి. హాయ్ హాయ్. ఎక్కడికి? భోజనానికండి. లాగించు పో పో. ఏమైంది శశి?